సంక్రాంతి బరిలో నిలిచి థియేటర్లలో సందడి చేస్తున్న చిత్రం F2. వెంకటేష్, వరుణ్ తేజ్ మల్టీస్టారర్గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం విడుదలైన అన్ని కేంద్రాల్లో ప్రేక్షకుల నీరాజనాలు అందుకుంటోంది. బాక్స్ ఆఫీస్ వద్ద కనకవర్షం కురిపిస్తోంది. ఈ సందర్భంగా సంక్రాంతి పండుగను పురస్కరించుకుని F2 చిత్ర బృందం సాగించిన సరదాగా సంగతులు మీకోసం. అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. మనం ఇక్కడ ఉన్నాం ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ టీమ్ తో. నేను అసలు జస్ట్ F2 గురించి చెప్పానండి. ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ అసలైంది సంక్రాంతి అల్లుళ్లతో. సంక్రాంతి అల్లుళ్ళు స్వాగతం సుస్వాగతం. అంటే పండగ అనగానే సంక్రాంతి పెద్ద పండుగ, మనకి రైతుల పండుగ. మరి ఈ పండుగప్పుడు ఇలాగా ఫన్ తో ఇలా ఫ్రస్ట్రేషన్ తో రావడం చాలా సంతోషంగా ఉంది. అండ్ అల్లుళ్ళే స్పెషాలిటీ. చక్కగా పంచకట్టుతో వచ్చారు, ఎంత బాగున్నారు తెలుసా. సో మేము సినిమా చూసి చాలా ఎంజాయ్ చేసాం. ఇట్స్ సూపర్ డూపర్ హిట్, హిలేరియస్ హిట్. అందుకంటే మీ ట్రైలర్ వచ్చినప్పటి నుంచే మేము అంటే ఫోన్లో చూసుకుని నవ్వుకున్నాము. ఇంకా సినిమాకి వెళ్తే ఎలా ఉంటుందో మీకు తెలుసు. చైర్లలో ఎవరు సరిగ్గా కూర్చోలేదు, అనవసరంగా ఖర్చు పెట్టామనిపించింది. అంతేగా. సో ఇంత ఫన్ ఇచ్చిన సినిమాకి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ వెరీ మచ్ డైరెక్టర్ గారు అండ్ ప్రొడ్యూసర్ గారు అండ్ ఆల్ ఆఫ్ యూ. ఫెంటాస్టిక్ జాబ్, కంగ్రాచులేషన్స్. సో ఈ మంచి మాటతో స్టార్ట్ చేద్దాం ఇవాళ డే. అత్తలతో మాట్లాడదాం, లేకపోతే అత్తలకు కోపం వస్తుంది. అంతేగా అమ్మా, పండగ అల్లుళ్ళది కాబట్టి నువ్వు అల్లుళ్ళతో మొదలు పెట్టాము. మంచిదనం వద్దు ప్లీజ్. మీకు కోపం వస్తే కష్టం, అదే నేర్చుకున్నాను నేను సినిమా నుంచి. మేము అసలు మాకు కోపాలే రావమ్మా. ఎవరు చెప్పారు? ఏమయ్యా ఎప్పుడైనా కోపడ్డావా మేము? ఏందయ్యా పిల్ల పుసుక్కునట్టు అనేసింది, నేను ఫీల్ అయ్యాను. ఫీల్ అయిన తర్వాత ఒకసారి ఆడవాళ్ళ దగ్గరికి వెళ్తే ఈవిడేముంది, అన్నెసెసరీ పర్సన్స్ తో ఎందుకండి డిస్కషన్, మొగుళ్ళతో ఆవిడ అలా మాట్లాడుతుంది. అంటే అన్నెసెసరీ టైం అన్నాను, మీరు అలా తప్పుగా అర్థం చేసుకున్నారు. అదే ప్రాబ్లం ఏంటంటే మేము చెప్పేది మీకు కన్వే అవ్వట్లా. మేము చెప్పేది బాగానే చెప్తున్నాం, మీకు వచ్చేళ్ళకి అది వేరేగా వినిపిస్తుంది. మేమేం చేసాము తెలుస్తున్నానండి. అంటే అత్తగారుగా పెద్ద పీట వేసింది మీరేనండి. చాలా రోజుల తర్వాత మాకు ఒక మంచి స్పైసీ అత్తగారు అండ్ ఇంట్రెస్టింగ్ అత్తగారు దొరికారు. నార్మల్ గా తెలుగు సినిమాల్లో క్యారెక్టరైజేషన్స్ చేస్తున్నప్పుడు లేడీస్ కి అరుదుగా మంచి అవకాశాలు దొరుకుతూ ఉంటాయి. అలాంటి అవకాశాల్లో మీది పెద్ద పీట వేసింది సినిమా అని చెప్పాలి. ఐ థింక్ ఐ టేక్ దిస్ యాజ్ అన్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్. నన్ను నమ్మి అంత మంచి క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఇంకొకటి ఏంటంటే ఈ సినిమాలో నా ఇన్పుట్ ఏదీ లేదు, చిలక అనమాట. నేను షార్ట్ ముందు కరెక్ట్ గా ఆయన చెప్తే అది అలా పలకడం జరిగింది. డబ్బింగ్ లో కూడా ఆయన అలా చెప్పడం, నేను అలా పలకడం జరిగింది. సో ఇట్ ఈస్ క్రెడిట్, ఎంటైర్ క్రెడిట్ ఈస్ ఫర్ అనిల్ గారు. అనిల్ గారు, ఇంతకీ అసలు ఫస్ట్ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను, కానీ లేడీస్ కి ఛాన్స్ ఇచ్చాను. ఈ సినిమా మీరు మీ పర్సనల్ లైఫ్ ని గురించి ఏమైనా అనుకుని తీసారా, లేకపోతే ఫన్ మూమెంట్? అడగండి అమ్మా, గట్టిగా అడగండి. అసలు ఎలా తీసారు ఈ సినిమా? చెప్పాలంటే దీని గురించి చెప్పాలంటారండి, ప్రతి ఒక్కరూ ఇదే క్వశ్చన్ వేస్తున్నారు. అనిల్ గారి పర్సనల్ లైఫ్ అని. అనిల్ గారి పర్సనల్ లైఫ్ చాలా హ్యాపీగా, చాలా జోవియల్గా ఉంటారు ఆయన. మూవీ ఫుల్ ఓన్లీ ఫన్, నో ఫ్రస్ట్రేషన్. మీరెందుకు అంత ఫ్రస్ట్రేషన్ తో చెప్పారు? ప్రపంచంలో ప్రతి ఒక్క మగవాడ స్టోరీ చెప్పారు. సో దట్ ఈస్ ద మెయిన్, ఈస్ రిప్రజెంటింగ్ ది ఎంటైర్ మేల్ స్పీషీస్. అసలు వీరరథం పడుతున్నారండి, వీరరథం. ఆయన ఎంత బాధ్యత తీసుకున్నారో మీకు అర్థం కావట్లేదు. ఒక కమ్యూనిటీని రిప్రజెంట్ చేశారు ఆయన కదయ్యా. ఇవాళ ఆడవాళ్ళ డామినేషన్ ఎంత అంటే మీరందరూ అంతేగా అంటే కూర్చోవాలి. సినిమా క్లైమాక్స్ లో కూడా అద్భుతమైన మెసేజ్ చెప్పాం. వెంకీ గారు, వరుణ్ కలిసి చెప్పారు. ఒక అద్భుతమైన మెసేజ్ ఇచ్చాం కదా సార్ ఆడవాళ్ళకి. చెప్పేసి నాకు గుర్తుండు అదే చెప్పారు, నాకు గుర్తుండేది అదొకటే. సో ఏదున్నా వాళ్ళు ఎలా టార్చర్ పెట్టా, ఏం చేసినా, అంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏం చేసినా ఒకటే పదం, అంతేగా. అండ్ ఝాన్సీ గారు, మీ రోల్ కూడా మస్తుంది.
సూపర్ ఉంది, జబర్దస్త్ ఉంది. వచ్చి సినిమా మంచిగా చూడబట్టి వంగబెట్టి రథం ముగ్గేస్తా బిడ్డ. సంక్రాంతికి కనుమకి రథం ముగ్గేసినట్టు మేము ఈ సినిమాకి రావాలి, చూడాలి, నవ్వాలి. నవ్వకుంటే మీరు మాకేయండి. లేకపోతే వరుణ్ యాదవ్ వరుణ్ యాదవ్ ఏడున్నాడమ్మా? ఇక నా కోడలు బిడ్డ చేతిలో ఉన్నాడు. వరుణ్ యాదవ్ గారు మీ ఎంట్రీ సూపర్ అండి అసలు. అంటే మీరు ఇవాళ పంచ కట్టుకున్నారు కాబట్టి అడగాలి, అసలు లుంగి అనేది ఎంత మంచిది కదా, అసలు ఎంత కంఫర్టబుల్ గా ఉంటుంది. చాలా అండి, ఎస్పెషల్లీ సమ్మర్ లో చాలా హాయిగా ఉంటుంది. వింటర్ లో కొంచెం కష్టం, ఇప్పుడు కొంచెం కష్టపడుతుంది, అందుకే కొంచెం చల్లగా కొంచెం చలిగా ఉంది. ఎక్కడెక్కడో అంటే వెంకటేష్ గారు సినిమాల్లో లుంగి కట్టి దాంతో చేసినవన్నీ సూపర్ డూపర్ హిట్లు, అండ్ ఆయన బ్లాక్ బస్టర్స్, అతి పెద్ద హిట్లు. అండ్ ఆయన కట్టి ఆయన చేసే స్టైల్స్ దాంతో అసలు చెప్పక్కర్లేదు, అందరూ ఫిదా అయిపోయారు. సో మీరు నెక్స్ట్ సిరీస్ ఫాలోయింగ్ లాగా ఉన్నారు. ఇద్దరం కట్టాం సాంగ్ లో ఈ సినిమా, బట్ ఫ్రీక్డ్ అవుట్ టోటలీ. ఆ సాంగ్ మొత్తం మేము అండ్ మెరీన్ అండ్ తమన్నా వాళ్ళిద్దరు కుమ్మేశారు డాన్స్, మేము వెనకాల నుంచి ఓకే డాన్స్ చేసేది మేనేజ్, నేనైతే మేనేజ్ చేశాను. వెంకయ్య చాలా బాగా ఆ సాంగ్ లో చూడండి వరుణ్ ఎలా రెచ్చిపోయాడు సార్. బాబోయ్ టెన్షన్ వచ్చేసింది. నేను తమన్నా ఒక పైన మామూలుగా లేదు. కోడళ్ళ గురించి కూడా మాట్లాడాలి కాబట్టి అల్లుళ్ళు వచ్చిన అల్లుడికి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి మనం, అల్లుడిని అంటే ఎలా చూసుకోవాలి మనం, చాలా రెస్పెక్ట్ తో చూసుకోవాలి. ఎస్పెషల్లీ పండగకు వస్తున్న అల్లుడిని అంటే చక్కగా అప్పచ్చులు పెట్టాలి, ప్రేమగా చూసుకోవాలి. అవన్నీ మీరే చేసారుగా కాదన్నా, అంతేగా మేము చూసాము, మీరు చూడలేదా? అదే కదా చెప్పింది. అరే చూస్తారు కదా, మరి ఇవాళ స్పెషల్ ఏమిటి అని అడుగుతున్నాను. కాదమ్మా చూడండి, ఫస్ట్ పెళ్లి చేసుకున్నప్పుడు నేనే స్పెషల్ అన్నారు, కొన్ని రోజుల తర్వాత ఈడు వచ్చాడు, మొత్తం నన్ను పక్కన పెట్టేశారు. నేనేం చేసేది, పెద్ద కూర్చుంటే నువ్వు లే బాబు వచ్చాడు కదా అని. సార్ మీకు అట్లీస్ట్ 6 నెలలు బాగా చూసుకున్నారు సార్, నాకు డే 2 నుంచే స్టార్ట్ అయింది. దానికనే డే 3కే నా దగ్గర వచ్చేసాడు. బెస్ట్ కదా, మరి హనీ ఇస్ ద బెస్ట్ కదా, బెస్ట్ అనే 2 days లో వచ్చిందిగా. అవును కరెక్టే కదా. యాక్చువల్లీ వాళ్ళు సంక్రాంతికి మా అందరినీ బయట తీసుకెళ్తారనేది వాళ్ళు ప్రామిస్ చేశారు, బట్ ఇప్పుడు వాళ్ళు చేంజ్ దే మైండ్. సో అంతేనా? అంతేగా. అప్పుడు మేము కొంచెం ఫీల్ అయితే ఏదో చెప్తే ఇట్స్ నాట్ రాంగ్ కదా, అలా చెప్పొచ్చు కదా. మేము ఫీల్ అయ్యి వాళ్ళకి మా బాధ అనేది ఎక్స్ప్రెస్ చేయాలి కదా. సర్వస్వం వాళ్లే అని నమ్ముకుని వచ్చినప్పుడు పాపం పిల్లల్ని అలా చూసుకోవాలి. కరెక్ట్ అండి, మమ్మల్ని తొక్కినట్టు తొక్కేయాలి. తెలంగాణ భాషలో అయితే మీరు అసలు అదరగొట్టేశారు. థాంక్యూ. వేరే చెప్పాల్సిన అవసరమే లేదు, ప్రజలే చెప్తున్నారు. ఫ్యాన్స్ అన్నమాట అంతా. చాలా గమ్మత్తుగా ఉంటుంది, చాలా ఒక చిన్న ఫన్ ఒక కిక్ ఉన్నట్టు ఇస్తుంది జనాలకి. అండ్ సడన్ గా ఒక పదం అన్నా ఎవ్రీడే అంత ఈజీగా వినేది కాదు కాబట్టి చిన్న కామెడీ టింజ్ కూడా ఉంటుంది దానికి, ఏదైనా అంటే. దట్ రియలీ వర్క్డ్ అవుట్. అనిల్ గారు మాకు ముందు మంచి క్లాసులు తీసుకుని బాగా తోమేరు, నేర్చుకో ఇట్లా ఇట్లా అని చెప్పి నాకు, తర్వాత మా అమ్మగారికి ఇద్దరికి బాగా చెప్తాడు బాగా చెప్తాడు. యూనో తెలంగాణలో కూడా మనకి ఇంకా రోజు వినిపించని స్లాంగ్ ని ఈ సినిమాలో ప్రయోగించాం. అంటే వీళ్ళిద్దరు సిస్టర్స్ లా ఉన్నారు, అత్తలా ఎలా కనిపిస్తున్నారండి మీ కళ్ళలో అనిల్ గారు? యాక్చువల్లీ కరెక్టే, బట్ సో సంతూర్ మామీస్ లాగా. మా టైంలో తొందరగా పెళ్లిళ్ళు చేశారమ్మా, బాగా కవర్ చేశారుగా. రాజేష్ గారు మీ క్యారెక్టరైజేషన్ అండ్ మెహరీన్ మిస్ అనే ఫ్రస్ట్రేషన్ కొంచెం తెలుస్తోందండి. నా ఫేస్ లోనా? అస్సలు లేదండి, నేను త్యాగం చేశాను. త్యాగం చేస్తాను, ఎందుకంటే అనివార్య కారణాల తర్వాత తెలుస్తుంది. సో నేను హర్ట్ అయ్యాను కానీ ఒక్కొక్క సెకండ్, బట్ తర్వాత నాకు అనిపించింది త్యాగం అనేటి గొప్పదని. సో తెలుగు కూడా థ్యాంక్స్ చెప్పాలి. తెలుగు డిక్షనరీలో 3 అక్షరాలు తల దించుకుంటాయి రోజు. అంటే మీ నాన్నగారు కూడా చాలా గ్రేట్ అండి అసలు, ప్రకాష్ రాజ్ గారు. ఎందుకంటే చాలా సాఫ్ట్ గా, చాలా భయంకరమైన విషయాలు, చాలా బాధ కలిగించే విషయాలు చాలా సాఫ్ట్ గా భలే చెప్తారు ఆయన అసలు. మా నాన్నగారు మమ్మల్ని చాలా బాగా పెంచారండి, ఒక భయంతో, ఒక భక్తితో, ఒక రెస్పెక్ట్ తో పెంచారు మమ్మల్ని. అది ఎలా అంటే చూడగానే
ఆయన కాళ్ళ మీద పడి మొక్కుతుంటాం. చూసారుగా సినిమా అంతా అంతే. సో మా నాన్నగారు అలా పెంచడం వల్ల మేము అలా అన్నాం. సో అందుకే త్యాగం చేసాం. సూపర్. అసలు ఈ సినిమా మొత్తం అంతా అందరూ అనిల్ గారిని ఇమిటేట్ చేయడంతో సరిపోయింది. ఐ థింక్ వెంకటేష్ గారు కూడా కొత్తగా ఏమైనా చేస్తే అనిల్ గారిని చూసి చేసి ఉండాలి. ఆయన ఇలాంటి క్యారెక్టర్స్ చాలా చేసేసారు. బట్ ఏదైనా కొత్తగా వచ్చింది అంటే వీ ఆల్ ఎమ్యులేటెడ్ హిమ్ అనుకుంటున్నాను నేను. అవును, చాలా మంది అదే చెప్తున్నారండి. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా మీరు అన్ని క్యారెక్టర్స్ చేసి చూపిస్తారు, అందుకనే ఈజీగా ఉందని. ఇమాజినేషన్ దాంట్లో చిన్న లాజిక్ ఉంది. అన్ని క్యారెక్టర్స్ ఇమిటేట్ అంటే ఇప్పుడు నేను క్యారెక్టర్ రాసేటప్పుడు వెంకటేష్ గారు అనుకుని రాస్తాను డైలాగ్స్. నేను వెళ్ళి ఆయన టైమింగ్కే రాస్తా డైలాగ్. నేను నా టైమింగ్ ఆయన చేయట్లేదు, నేను ఆయన టైమింగ్కే డైలాగ్ రాస్తున్నా. ఇప్పుడు అది ఉంది, మనం చూస్తాం కదా 24 గంటలు మాకు కొంపలు ఆడకపోతే ఇవన్నీ ఆయన చేసిన టైమింగే. కాకపోతే దానికి ఇప్పుడున్నది ట్రెండీగా ఉన్న కొన్ని క్యారెక్టరైజేషన్స్, అక్కడ ఉన్న కొన్ని పట్టుకునే హుక్స్, ఇవి కొంచెం కొత్తగా యాడ్ అవుతున్నాయి. మేబీ డైలాగ్స్ కానివ్వండి అవి. సో నేను ఫిక్స్ అయ్యి ఆ క్యారెక్టర్కి వాళ్ళకి ఎంత ఎనర్జీతో మనం ఇవ్వగలిగితే అవి అంత ఎన్హాన్స్ అవుతాయి. వెంకటేష్ గారు మీకు అసలు చెప్పక్కర్లేదండి, వీర ఫ్యాన్స్ ఉన్నారు మీకు. అండ్ ఆల్రెడీ మీరు ప్రూవెన్ టైమ్డ్ కామెడీ ఆర్టిస్ట్. అంటే యాజ్ అ యాక్టర్ అండ్ ఆల్సో యాజ్ అ కామెడీ హీరో ప్రూవ్ చేసుకున్నారు. అండ్ ఈ సినిమాలో ఒక డిఫరెంట్ హ్యాపెనింగ్ వెంకటేష్ గారిని చూస్తున్నాం విక్టోరియస్ గా. హౌస్ ఇట్ అండి, హౌస్ ఇట్? No, ఎంత ప్రూవ్ చేసుకున్నా ప్రీవియస్ ఫిల్మ్స్ లో you again have to give the best. The last film is your thing. So this time I think I was really lucky to get a good film like this. Fun film, and Anil చాలా క్లియర్ గా నా క్యారెక్టర్ బాగా డిజైన్ చేశాడు. So I got into the character so fast. So a lot of expressions came, in the flow. I wanted to be like that. And with Anil encouraging me and everybody around, it was real fun. Because I remember even the dialogue, first teaser lo pettindi, it was not planned at all. ఒక మగాడు గురించి చెప్పాలంటే పెళ్లికి ముందు పెళ్లికి తర్వాత I was shocked that I even did it, and I told Anil, what is this? I mean, I think this tells this whole story, right? Wow. We didn't plan it at all, but it just came like that. ఇది చేసుకున్నారన్నమాట అది. No, then I knew that it was designed. I mean, it was so natural, and the character is perfect. మూడ్ సెట్ గురించి మాట్లాడాలంటే భార్గవి, యూ షుడ్ ఆస్క్ దీస్ బోత్. వెంకటేష్ గారి టైమింగ్ కి వీళ్ళిద్దరు ఎలా నవ్వుకునే వాళ్ళు అడగండి. I think Tamanna should tell. There were a lot of times where ఆ టేక్ లో నవ్వకూడదు అలా ఆగి అలా కంట్రోల్ చేసుకుని నవ్వకుండా షూట్ చేసాం. బట్ ఐ థింక్ వెంకీ గారు ఇస్ ఇన్నేట్లీ అన్ అమేజింగ్ పర్సన్. అండ్ అది ఆయన ఎంత ట్రై చేసినా అది ఆయన ఎప్పుడు హైడ్ చేయలేరు. And even when he is doing scenes in which he's angry and he's frustrated and he's upset and angry, he looks very cute. And ఆయన చాలా ముద్దుగా ఉంటారు, ఆయన చాలా స్వీట్ గా ఉంటారు. So I think you love him, and the story moves with him and with Varun's character, because they both form such a, I think they're a cute pair. Like, I think their chemistry is something that works for me as an audience. Bromance. And the bromance, the bromance is totally working it. So, but what I really like about being a part of F2 is Anil Ravipudi garu has not selected us because we are, say a certain star or a certain actor, or he's selected us because we fit the part. And that's for everyone. I think I can say that from Jhansi garu to Pragati garu to Rajesh. Somewhere he just saw us as our innate nature is like the character. Like, say I'm a strong career-oriented woman, so that he takes that from the, and then it becomes easy for us to kind of build on, because నాకు పెళ్ళవలేదు, so I don't know that, I don't understand. జుగలా చెప్పండి సార్, ఆ రోజు దాన్ని ఎలా కనుక్కున్నారు? అంటే వాళ్ళు రిలాక్స్ అవడానికి, అంటే రిలాక్స్ అయితే వాళ్ళు ఐ థింక్ కలిసిపోతారా సంథింగ్, ఏదో ప్లాన్. సో ఇక్కడ ఇలా నరంతో జుగ్లా, బట్ మేము డిక్షనరీలో చూసాం వాట్ ఈస్ జుగ్లా. నేను చాలా మంది ఫోన్ చేశాను, ఓ జుగ్లానా, దే న్యూ ఇట్, మాకు తెలియలేదు. అక్కడ ఒక నర్వ్ ఉంటుందని, అక్కడ తాకితే కొంచెం రిలాక్స్ అవుతారని. That's really a nerve? Yeah. That's really the name? Dude, we did research, full logics. Oh God. But the fun ఏంటంటే when both the girls are there, Sleeping. Yeah. His girl is here. I'm going on her. Okay. The audience know that, right?
ఆ రియాక్షన్ తర్వాత ఐ నోటీస్ ఇట్స్ హిస్ గర్ల్. అలా చూడగలను మీ అమ్మాయి నాది కాదు సో అటు వెళ్ళేసేసి జుగులా చేయటం. ఇట్ వాజ్ లాట్ ఆఫ్ ఫన్ డూయింగ్ దట్ కైండ్ ఆఫ్ సీన్. అండ్ ప్రకాష్ రాజ్ క్వశ్చన్లు అడిగేది కూడా టైమింగ్ లైక్ హిల్ కంటిన్యూస్ ఒక 10-15 క్వశ్చన్స్ అడుగుతారు. టక్ 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 ఆన్సర్ ఎక్కడ లేట్ అయినా బాగుండదు. అండ్ అవన్నీ చాలా బాగా వచ్చినాయి. వెరీ ఇప్పుడు చాలా మంది ఇప్పుడు అది ప్రాక్టీస్ చేస్తున్నారు. నువ్వే చెప్పు వీడియోస్ పంపిస్తున్నారు చిన్నపిల్లలు. ఎవరు నువ్వే చెప్పు. ఇలా చక్కగా నవ్వుతూ F2 ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ సంక్రాంతి అల్లుళ్లతో బాగా జరిగింది కాబట్టి అందరం మన ప్రేక్షకులకి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేయాలి. అంతేగా